నీకు విలువిద్యుంది, ప్రదర్శించావు. నాకు విలువిద్యుంది, నేను ప్రదర్శిస్తా. కాదు, ఇప్పుడు ఇక ద్వంద్వ యుద్ధమే. రా, నువ్వే, నేను బాణాలేస్తా, నువ్వా నేనా తేల్చుకుందాం. ఇదేం ఆశ్చర్యకర సందర్భం! ఈ తెల్ల మద్ది చెట్టు అయినవారు ఆ యుద్ధం ఏమిటి? ఇంకా బాగా కర్ణుడు ఇంత గొప్పవాడు, ఇంత గొప్ప శౌర్యమున్నవాడు అని ఎవరికి తెలియదు. ఆయన్ని చూసేటప్పటికీ ముందు ఆయన రూపం ఆకర్షించింది. అబ్బా, ఎంత ఎత్తునున్నాడు రా మహానుభావుడు, ఎంత పరాక్రమంతో కనపడుతున్నాడు రా అన్నంతవరకే ఉంది. కానీ గుండె దడదడలాడిపోతున్నది ఎవరికి? కుంతీదేవికి. ఎందుకని? యథార్థమునకు ఇద్దరూ తన బిడ్డలే. ఒకడు సహజ కవచ కుండలములు ఉన్నవాడు, ఒకడు పాండురాజు వలన జన్మించినవాడు, వేరొకడు సూర్యుడి వలన జన్మించినవాడు. ఇద్దరూ తన కొడుకులే, ఇద్దరూ పరాక్రమవంతులే, ఇద్దరూ యుద్ధభూమిలో తలపడుతున్నారు. ఏమవుతుందో? అంతేకాదు, ఒకణ్ణి దుర్యోధనుడు తన వైపుకి లాక్కుంటున్నాడు. ఇది ఏ విపత్కర పరిణామానికి దారితీస్తుందో, ఏ పెద్ద యుద్ధానికి విత్తనం ఇక్కడ పడుతోందో ఈ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో. చిట్ట చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోతుందో. ఒకడి వలన ఐదుగురా? ఐదుగురిలో అర్జునుడి చేతిలోనో ఎవరి చేతిలోనో వీడా? ఆఖరికి ఆరుగురిలో ఏ ఒకడు జారిపోయినా నాకు మాత్రం కొడుకు జారిపోయినట్లు కదా. అది ఆమె యొక్క బాధ. పైగా ధార్మికంగా పాండురాజు గారి వలన నేను కన్న సంతానం కదా, కన్యాగర్భం ఇప్పుడు వాళ్ళకి ఎదురొచ్చిందే, నేనా చెప్పలేకపోతున్నానే. వీళ్ళందరినీ కలిపి ఉంచితే అసలు వీళ్ళ వంక చూడగలిగిన వాళ్ళు. కర్ణుడు పాండవుల వైపుకి వచ్చేసాడు అనుకోండి, ఒక్క మాట బుద్ధి చెప్పేసింది అనుకోండి, చెప్పేసి నాయనా నువ్వు అలా అనుకోవలసిన అవసరం లేదు, నువ్వు నా కుమారుడవు అందనుకోండి సభలో, ఏమో ఎలా ఉండేదో భారతం. అమ్మా అని వెళ్ళి కాళ్ళ మీద పడి, నాన్న తెలిసో తెలియకో ఇంతకాలం లోకనింద కోసం వెరిచాను, కన్యాగర్భం నా బిడ్డడివి, మీరు అలా కొట్టుకోవడానికి వీల్లేదు అని ఆమె కౌగులించుకుందనుకోండి. కర్ణుడు ఒక్క బాణం కూడా అప్పటికి వేయలేదు. ఇంకా కర్ణుడు పాండవుల వైపుకి వెళ్ళిపోయాడు అనుకోండి. నడుస్తుందా భారతం? అసలు దుర్యోధనుడికి ఆశలు ఉంటాయా? అర్జునుడు గురించే బెంగెట్టుకుంటే కర్ణుడు కూడా చేరితే? దేవతల వ్యూహం ఒకటి ఉంటుంది కదా. ఆ సమయమునకు మాట్లాడవలసిన తల్లి మాట్లాడలేదు, ఎప్పుడూ మాట్లాడనట్టే. ఆ సమయమునకు మాట్లాడవలసిన వాడు మాట్లాడలేదు, ఎప్పుడూ మాట్లాడనట్టే. కథ వింత పుంతలు తొక్కుతోంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఇంకొకటి అవ్వడానికి అవకాశం లేదు. ఇద్దరి మధ్య ద్వంద్వ యుద్ధంగా మారింది. ఇద్దరూ ఒకరి మీద ఒకరు బాణాలు వేసుకోవడం ప్రారంభం అవ్వాలి. ఆ ద్వంద్వ యుద్ధాన్ని ప్రారంభం చేస్తూ మేఘాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ప్రయోగించినటువంటి కారణం చేత అకస్మాత్తుగా ఆకాశమంతా మబ్బులు కమ్మేసి చీకటైపోయి, ఆ చీకట్లో అర్జునుడు కూడా కనపడలేదు. అర్జునుడు కూడా కనపడకపోయేసరికి ఆయన మీదే అన్ని ఆశలు పెట్టుకుని, ఇంత గొప్ప విలుకాడు, ఈయన వలన ఈ వంశం ఎంతో కీర్తి పొందుతుంది అనేటటువంటి సంతోషంలో ఉన్నటువంటి కుంతీదేవి అకస్మాత్తుగా జరిగినటువంటి ఈ పరిణామం చేత బెంగ పెట్టుకుని స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే విదురుడు చందనోదకాన్ని తీసుకొచ్చి ఆవిడ ముఖం మీద చిమ్మిన తరువాత ఆవిడ మళ్ళీ స్పృహని పొందింది. ఈలోగా అర్జునుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. వాయువు ఈ మేఘములన్నిటినీ కూడా చెదరగొట్టేసినటువంటి కారణం చేత మళ్ళీ వెలుగొచ్చింది. మళ్ళీ కర్ణార్జునులు ఇద్దరూ కూడా రంగస్థలం మీద కనపడ్డారు. అకస్మాత్తుగా కృపాచార్యుడు రంగప్రవేశం చేశాడు. రంగప్రవేశం చేసి ఆయన కర్ణార్జునుల మధ్యలోకి వెళ్ళి ఒక మాట అన్నాడు. కురుకులజుండు పాండునకు కుంతికి పుత్రుడు, రాజధర్మ బంధుర చరితుండు, నీ వెతనితోడ రణం బొనరించెదీని, విస్తరముగా నీదు వంశమును తల్లిని తండ్రిని చెప్పినం, దొరయగుదేని నీకెదిరి దొర్బల శక్తి ఇతండు సూపెడిన్. కర్ణుడి వంక తిరిగి కృపాచార్యుడు అన్నాడు, ఈ అర్జునుడు కురుకులానికి చెందినటువంటి పాండురాజు గారికి కుంతీదేవికి జన్మించినటువంటి కుమారుడు. ఈయన రాజధర్మమును తెలుసున్నటువంటి వాడు. అటువంటి వాడు
ఇవాళ విద్యా ప్రదర్శనం కోసమని ఈ రంగస్థలం మీదకు వచ్చాడు. నువ్వు ఇతనితో ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడుతున్నావు. ఒకవేళ నువ్వు ఇతనితో ద్వంద్వ యుద్ధం చెయ్యాలి అని అనుకుంటే నీ వంశం ఏమిటి, నీ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు, ఈ విషయాలు కూడా సభకంతటికి చెప్పు. చెప్పిన తరువాత అప్పుడు దానిని బట్టి అర్జునుడు నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాడు అన్నాడు. ఎప్పుడైతే ఈ మాటలు అన్నాడో వెంటనే కర్ణుడు తరువాతి అస్త్రాన్ని ప్రయోగించడం మానేసి తల ఉంచుకుని సిగ్గుతో నిలబడిపోయాడు. ఆయన అలా నిలబడగానే ఇక ఆ ద్వంద్వ యుద్ధం జరిగేటటువంటి అవకాశం లేదు. ఇంత విలుకాడైనా నిజానికి ప్రారంభంలోనే ఆయన వేసినటువంటి మేఘాస్త్రము చేత అర్జునుడు కూడా కప్పబడి సభామంటపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆందోళన చెందేటటువంటి రీతిలో పరమాద్భుతంగా అస్త్రప్రయోగం చేసినటువంటి కర్ణుడు ఉత్తర క్షణంలో మళ్ళీ ఇంకొక అస్త్రాన్ని ప్రయోగించడానికి అవకాశం లేని రీతిలో మానసికంగా బాగా కుంగిపోయాడు. ఇక అస్త్రప్రయోగం చెయ్యలేదు. ఆ అస్త్రప్రయోగం చెయ్యకుండా అవమానపడి నిలబడిపోయినటువంటి కర్ణుని యొక్క దైన్య స్థితిని దుర్యోధనుడు చూశాడు. చూసి వెంటనే కృపాచార్యుడిని ఉద్దేశించి ఒక మాట అన్నాడు. రాజవరుడైన పార్థుతో రాజుగాని ఈతడనిసేయగా తగడేని వీని నెల్లవారును చూడంగా ఈక్షణంబ రాజు చేసదనే నంగరాజ్యమిచ్చి. అర్జునుడు పాండురాజు గారి యొక్క పుత్రుడు, రాజధర్మములు తెలిసిన్నవాడు, రాజకుమారుడు అని కదా నువ్వు అంటున్నావు. అటువంటి రాజకుమారుడితో పోరాడడానికి వేరొకడు రాజకుమారుడయ్యుంటే తప్ప ఎలా సరిపోతుందని కదా నీ ఉద్దేశ్యం. కాబట్టి కృపాచార్య, ఈ క్షణంలోనే నేను ఈ కర్ణుడికి అంగరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేస్తాను అని వెంటనే భీష్ముణ్ణి ఆ తరువాత ధృతరాష్ట్రుణ్ణి సంప్రదించి అంగరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేస్తూ ఉత్తర క్షణంలో అక్కడ ఉన్నటువంటి వైదిక బృందాన్నంతటినీ పిలిచి మంత్రోచ్చాటనం చేయించి ఆ అభిషేకం చేయించి అంగరాజ్యానికి రాజుని చేశాడు. ఇంతమంది ముందు చాలా బాధాకరమైన రీతిలో అవమానం పొందాననేటటువంటి ఇబ్బందితో నిలబడిపోయినటువంటి కర్ణుణ్ణి ఆ రోజున ఆదుకున్నటువంటి వాడు, మళ్ళీ కర్ణుడు సంతోషంగా తలెత్తుకు తిరిగేటట్టుగా చేసినవాడు, ఆ కర్ణుడికి ఆసరా అయినవాడు, జీవితాంతం కర్ణుడు మర్చిపోలేనంత మహోపకారం చేసి ఊహించని రీతిలో అంతఃపుర ప్రవేశాధికారం కల్పించి ఆయనని ఒక రాజుని చేసినటువంటి వాడు దుర్యోధనుడు. ఇప్పుడు దుర్యోధనుడు చేయడంలో నిజానికి ఉదార హృదయంతో చేశాడు అని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆయనకి ఆ అవసరం ఉంది. అర్జునుడికి ఎదిరించి పోరాడగలిగినటువంటి ఒక వీరుడు కావాలి. ఇన్నాళ్ళు అటువంటి వీరుడు లేడు. ఇప్పుడు అటువంటి వీరుడు తటస్థించాడు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు దుర్యోధనుడు. వెంటనే కర్ణుడికి పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం చేసిన తర్వాత కర్ణుడు అన్నాడు, ఇంతమంది రాజులున్నటువంటి ఈ సభలో ఇంతమంది పెద్దల ముందు నువ్వు నాకు మహోపకారం చేశావు, అంగరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశావు, నన్ను ఒక రాజుని చేశావు. ఇటువంటి నీకు నేను ఏమిచ్చి ప్రత్యుపకారం చెయ్యగలను? కాబట్టి నా నుండి నువ్వు ఏం కోరుకుంటున్నావో చెప్పమన్నాడు. నాకు కావలసింది ఒక్కటే, నాతో నువ్వు స్నేహం చెయ్యి, నువ్వు కూడా నాతో నా అంతఃపురానికి రా, మనిద్దరం పరమస్నేహభావంతో ప్రవర్తిద్దాం. ఎప్పుడైతే ఇంత పెద్ద సభామంటపంలో కర్ణుడు నిరుత్తురుడై నిలుచున్నటువంటి సందర్భంలో దుర్యోధనుడు అంతగా ఆదుకుని స్నేహహస్తాన్ని అందించి అంగరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడో, చాలా సంతోషించినటువంటి కర్ణుడు దుర్యోధనుడితో స్నేహం చేయడానికి అంగీకరించాడు. ఇది కర్ణుడు బాగా జ్ఞాపకం పెట్టుకున్నాడు. జ్ఞాపకం పెట్టుకుని అటువంటి సందర్భంలో నన్ను ఆదరించినవాడు దుర్యోధనుడు. ఏకంగా రాజపదవిని కట్టపెట్టాడు. అటువంటి దుర్యోధనుడితో నేను అరమరిక లేనటువంటి స్నేహాన్ని పొందుతాను అని ఆనాటి నుంచి దుర్యోధనుడి బాధ తన బాధగా స్వీకరించాడు. దుర్యోధనుడి యొక్క సుఖం తన సుఖంగా స్వీకరించాడు. దుర్యోధనుడు మనసులో ఏది కోరుకుంటూ అంటాడో అది జరగాలి అని తన మనసులో సంకల్పం చేస్తుండేవాడు.
ఎలా ప్రవర్తిస్తే దుర్యోధనుడు సంతోషిస్తాడో అలా ప్రవర్తిస్తూ ఉండేవాడు. యథార్థానికి ఈ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము అనేటటువంటిది ఏర్పాటు చేసినప్పుడు అందులో అస్త్ర విద్యా ప్రదర్శనము కొరకు మాత్రమే అది ఉద్దేశింపబడింది. అందుకే అర్జునుడు వచ్చి తనకున్నటువంటి అస్త్ర సంపదని తాను ప్రదర్శించాడు. కర్ణుడు వచ్చి నేను కూడా నాకున్నటువంటి అస్త్ర విద్యా లాఘవాన్ని ప్రదర్శిస్తాను అన్నప్పుడు ద్రోణాచార్యుడు అడ్డు పెట్టలేదు. ద్రోణాచార్యుడు తప్పకుండా నువ్వు కూడా ప్రదర్శించవచ్చు అన్నాడు. దాని చేతనే కర్ణుడు అస్త్ర ప్రదర్శనానికి సిద్ధపడ్డాడు. కానీ ద్వంద్వయుద్ధానికి ప్రేరేపించినటువంటి వాడు దుర్యోధనుడు. నిజానికి ద్వంద్వయుద్ధానికి ప్రేరేపించినప్పుడు ఇది ద్వంద్వయుద్ధానికి సంబంధించిన వేదిక కాదు కదా, ఇద్దరు కలిసి యుద్ధం చేయడానికి కాదు కదా పెట్టింది. గదాయుద్ధం అంటే ఒకడు తన యొక్క విద్యని చూపించలేడు కాబట్టి భీమ దుర్యోధనుల మధ్య ఏర్పాటు చేశాం. ఇద్దరూ ద్రోణుడి దగ్గర చదువుకున్నారు కాబట్టి ఇద్దరూ తగినటువంటి జోడీ కాబట్టి ఎవరు బాగా నేర్చుకున్నారు అన్నది తెలుస్తుంది. కాబట్టి అర్జునుడికి సంబంధించినంత వరకు నిజానికి ఎదురుగుండా వేరొక విలుకాడు ఎవరూ లేడు. ఆయనకున్న అస్త్ర విద్యా ప్రదర్శనం ఆయన చేశాడు. కాబట్టి ద్వంద్వ యుద్ధం చేయవలసిన అవసరం ఏముంది అని ఎవరు అడగలేదు. అక్కడ అడగలేదు కాబట్టి కర్ణుడు ప్రారంభం చేశాడు. కాబట్టి కర్ణుడు యందు దోషం లేదు. దుర్యోధనుడు నువ్వు ద్వంద్వయుద్ధం చెయ్యి అని చెప్పాడు, వద్దు అని ఎవరనలేదు. అర్జునుడు స్వీకరించను అన్నమాట అనలేదు. కాబట్టి ఆయన ద్వంద్వయుద్ధానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడ్డ తర్వాత ఒక అస్త్రాన్ని ప్రయోగించేశాడు. ఆయన మేఘాస్త్రాన్ని ప్రయోగించడం పూర్తయిపోయింది. వెంటనే అర్జునుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ అస్త్రాన్ని ఆ అస్త్రబలంతో అణిచిపెట్టాడు. మళ్ళీ చీకట్లు పోయి మళ్ళీ వెలుతురు వచ్చింది. అప్పుడు అసలు కృపాచార్యుడు ప్రవేశించి మాట్లాడవలసిన అవసరం ఏంటి? మాట్లాడితే ఎప్పుడు మాట్లాడాలి? ఆ ద్వంద్వయుద్ధం ప్రారంభం కావడానికి ముందు మాట్లాడాలి. నువ్వు అర్జునుడితో ద్వంద్వయుద్ధం చెయ్యాలనుకుంటున్నావు కదా, అర్జునుడు ఫలానా, నువ్వెవరు అని అడగాలి. మరి ద్వంద్వయుద్ధం మొదలైపోయి ఒక అస్త్రం వేసేసిన తర్వాత అర్జునుడు కూడా వేసేసిన తర్వాత ద్రోణాచార్యుల వారు అంగీకరించి ఊరుకున్న తర్వాత కృపాచార్యుడు ఎవరు? ఆయన ఎందుకు చాపాలి అసలు? పోని అదే సిద్ధాంతం అండి, అలాగే ఉంటుంది యుద్ధం అంటే. ఆలస్యం అయిపోయినా కూడా కృపాచార్యుడు జోక్యం చేసుకోవడంలో తప్పు లేదు అని అంటారా? మరి కురుక్షేత్ర సంగ్రామం వేల్టికి కర్ణుడు కుంతీదేవి యొక్క కుమారుడిగా ప్రవేశించలేదుగా యుద్ధభూమిలోకి. నిజానికి కర్ణుణ్ణి చంపేసినప్పుడు కూడా అర్జునుడికి తెలియదుగా నా అన్నగారని. అర్జునుడి వరకు ఎందుకు? ధర్మరాజుకి తెలియదు, భీముడికి తెలియదు, నకులుడికి తెలియదు, సహదేవుడికి తెలియదు. తెలిసున్నది కృష్ణ పరమాత్మకు ఒక్కటే. తెలుసున్న కృష్ణ పరమాత్మ పాండవులకు చెప్పలేదు ఆయన మీ అన్నయ్య అన్న విషయాన్ని. కాబట్టి కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం వేల్టికి కర్ణుడు సాంఘికంగా ఏ హోదా పొంది ఉన్నాడో కురుక్షేత్ర సంగ్రామం జరిగే వేల్టికి కూడా అదే హోదాలో ఉన్నాడు. మరి కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు అర్జునుడు యుద్ధం చేయడానికి అనుమతి ఉంది, యుద్ధం చేయొచ్చు, తప్పులేదు. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం దగ్గర యుద్ధం చేయడానికి ఎందుకు అభ్యంతరం వచ్చింది? మరి అసలు ఎందుకు జోక్యం చేసుకున్నట్టు కృపాచార్యుడు? కృపాచార్యుడి కన్నా నిజానికి అధ్యాపకత్వంలో ద్రోణుడికి పెద్ద చెయ్యి. ద్రోణాచార్యుల వారు ఎప్పటికీ గురువు అని పిలువబడ్డాడు. కృపాచార్యుడు కూడా పాఠం చెప్పాడు. కానీ ఎవరు పాఠం చెప్పారు అంటే ద్రోణుడి పేరే చెప్తారు. ఎందుకంటే కృపాచార్యుడి కన్నా నిస్సందేహంగా సమర్థుడు ద్రోణుడు. ఆజన్మాంతం ధనుర్విద్యకి సంబంధించినంత వరకు ధర్మమెన్నడు తప్పనివాడు అన్న కీర్తి కృపాచార్యుడికి ఏం లేదుగా. ఆయన ఎన్నో దోషాలు చేశాడు అన్నది భారతంలోనే కనపడుతోంది కదా. మరి ఇన్ని దోషాలు కృపాచార్యుడే తర్వాతి కాలంలో చేసి ఉన్నప్పుడు ఆ కృపాచార్యుడికి కర్ణుడి యొక్క విషయాన్ని ప్రశ్న చేసి నువ్వు అర్జునుడితో ఎలా యుద్ధం చేస్తావని ద్వంద్వయుద్ధాన్ని ఆపే అధికారం ఎవరిస్తే చేశాడు? అసలు ఆయన ఎందుకు జోక్యం చేసుకున్నట్టు? కృపాచార్యుల వారు అక్కడ జోక్యం చేసుకున్న కారణం చేత భారతం ఒక పెద్ద మలుపు తిరిగిపోయింది. ఆయన జోక్యం చేసుకుని ఆపాడు ద్వంద్వయుద్ధం. ఆపడం కాదు, కర్ణుడు అవమానపడే రీతిలో ప్రశ్నించాడు. పోనీ ఆ ప్రశ్న నిజమైన ప్రశ్న కాదు,
యథార్థమునకు ఆ ప్రశ్న భారతంలో చివరి వరకు నిలబడలేదు. నిలబడిన మాట యథార్థమైతే అర్జునుడు ఎప్పుడూ కర్ణుడితో యుద్ధం చేయకూడదు, దంత యుద్ధం. మరి కురుక్షేత్రంలో చేసి చెప్పాడుగా. అప్పుడు పనికిరాని నీతులు ఇప్పుడు పనికొచ్చాయా? ఇప్పుడు నిష్కారణంగా కర్ణుడిని నిలదీశాడా? నిలదీసి ఏం మెహర్భాని సాధించాడు? కర్ణార్జునుల మధ్య ద్వంద్వ యుద్ధాన్ని ఆపాను అన్నంత వరకు సంపాదించాడు. కర్ణుడు అవమానం పాలయ్యాడు అంతవరకు చేశాడు. కానీ అది ఏ విపత్కర పరిణామానికి దారితీసింది? వెంటనే దుర్యోధనుడు ఆ అవకాశాన్ని వాడుకున్నాడా? వాడుకుని అవకాశాన్ని అందిపుచ్చుకొని అంగరాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేశాడా? చెయ్యగానే సహజంగా ఏ మనిషి అయినా అంత అవమానాన్ని సభాముఖంగా పొందిన తరువాత ఎవరు అక్కరకొచ్చాడో, ఎవడు తాను ఊరట పొందడానికి కారణమయ్యాడో వాడి ఎందుకు కృతజ్ఞతని పొందుతాడా? పొందడా? కృతజ్ఞతని పొందుతాడు. కాబట్టి సహజంగా కర్ణుడు దుర్యోధనుడిని ఏమడిగాడు? ఇంతటి మహోపకారం చేశావు, నేను నీకేం చెయ్యగలనని అడిగాడు. నువ్వు నాతో స్నేహం చెయ్యన్నాడు. అప్పటికి చాలా అందంగా జవాబు చెప్పాడు దుర్యోధనుడు. కర్ణుడు మాటిచ్చాడు. ఇప్పుడు కర్ణుడు దుర్యోధనుడి పక్షం వైపుకి తిరిగిపోయాడు. ఇలా ఆపి ఇలా సారం లేని ప్రసంగాన్ని కృపాచార్యుల వారు చేసి ఉండకపోతే మహాభారతం ఏ మలుపు తిరిగి ఉండేది? కర్ణార్జునుడిద్దరూ దంతయుద్ధాన్ని చేసి ఉంటే, ద్రోణుడు ఊరుకున్నట్టే ఊరుకుంటే, కృపాచార్యుడు కూడా అర్జునుడు గెలిచాడు అనుకోండి. అర్జునుడు గెలిచిన తర్వాత దుర్యోధనుడు రాజ్యం ఇవ్వవలసిన అవసరం ఎందుకు కలుగుతుంది? యుద్ధం జరిగిపోయిందిగా, దంత యుద్ధానికి ఎవరు అడ్డు పెట్టలేదుగా. అక్కడ కర్ణుడు అవమానింపబడవలసిన ప్రసక్తి లేదుగా. దుర్యోధనుడి పట్ల అంత కృతజ్ఞతాభావం పెంపొందించుకోవడానికి కావలసిన సందర్భం అసలు ఏర్పడదుగా. ఏర్పడనప్పుడు కర్ణుడు దుర్యోధనుడి వైపు వెడతాడన్న ప్రశ్న లేదుగా. లేనప్పుడు మహాభారతం నడవదుగా. కర్ణుడు ఉన్నాడన్న ధైర్యంతో కదా దుర్యోధనుడు చిట్ట చివరి వరకు కూడా యుద్ధానికి ముందంజ వేశాడు. కర్ణుడే పక్కన లేకపోతే, కర్ణుడే అంత స్నేహశీలి కాకపోతే, నేను నీకు పక్కన ఉంటానన్న మాట తప్పకుండా కర్ణుడు తన పక్కన ఉంటాడన్న విశ్వాసము దుర్యోధనుడి యందు పూర్తిగా నిలబడకపోతే అసలు దుర్యోధనుడు ఒక్కనాటికి యుద్ధానికి వెళ్ళేవాడు కాదు, రాజ్యం ఇచ్చేసేవాడు పాండవులకు. అంటే 18వ పర్వం వరకు వెళ్ళడానికి వీలుగా 1వ పర్వంలో జోక్యం చేసుకుని అనవసరపు మాటలు మాట్లాడిన వాడెవరు? కృపాచార్యుడే. పైగా అసలు ఇందుకు ఏ అవసరానికి మాట్లాడాడు కృపాచార్యుడు? ద్రోణాచార్యుడే మాట్లాడటం లేదు కదా, భీష్ముడు మాట్లాడలేదు కదా. అసలు ఆ సభలో ఒక విచిత్రం ఉంది. భీష్ముడు ఏం మాట్లాడితే అది మాట్లాడతాడు ద్రోణుడు. ద్రోణుడు అక్కడ ఉన్నాడని కృపాచార్యుడు ఉండిపోయాడు. కృపాచార్యుడి చెల్లెలి పేరు కృపి. ఆ కృపిని పెళ్లి చేసుకున్నవాడు ద్రోణాచార్యుడు. బావగారు ఇక్కడ ఉన్నారని కృపాచార్యుడు ఉండిపోయాడు. భీష్మాచార్యుల వారు ఉండిపోయారని ద్రోణాచార్యుల వారు ఉండిపోయారు. నిజానికి భీష్ముడు ద్రోణుడు సమవయస్కులు. అందుకే ఎప్పుడైనా భీష్ముడు ఏదైనా మాట్లాడితే ద్రోణుడు కాదనడం. ఎందుకంటే తాను ఎంతో దరిద్రం అనుభవించినటువంటి వాణ్ణి ఇంత గొప్ప స్థితిలో నిలబెట్టినవాడు భీష్ముడు. భీష్ముడి పట్ల ద్రోణుడి గౌరవం అది. భీష్ముడి పట్ల ద్రోణుడికి ఏ గౌరవం ఏర్పడిందో అటువంటి గౌరవమే కర్ణుడికి ఇప్పుడు దుర్యోధనుడి యందు ఏర్పడింది. ద్రోణుడు ఏమంటాడో అదే కృపాచార్యుడు అంటుంటాడు సాధారణంగా. ద్రోణుడు తండ్రి కాబట్టి ద్రోణుణ్ణి విడిచిపెట్టలేక అశ్వత్థామ ఉండిపోయాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ ఈ నలుగురు కౌరవుల దగ్గర ఉండిపోవడానికి కారణం భీష్ముడు అక్కడ ఉండిపోవడం. అందుకుని ఈ నలుగురు ఒక చోట ఉండిపోయారు. అయినప్పుడు తాను మాట్లాడేటప్పుడు తనకన్నా పెద్దవాళ్ళు సభలో ఉన్నారుగా. ద్రోణుడు ఉన్నాడు, అసలు పాఠాలు నేర్పిన ఆయన తనేదో చిన్నప్పుడో పాఠం చెప్పాడు. ఇప్పుడు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం ఏర్పాటవడానికి ప్రధాన కారకుడు ద్రోణుడు. దానికి అనుమతిని ఇవ్వవలసిన వాడు ద్రోణుడు, ఇచ్చినవాడు ద్రోణుడు. అయినప్పుడు భీష్ముడు మాట్లాడాలా, ధృతరాష్ట్రుడు మాట్లాడాలా. మహారాజా హోదాలో మాట్లాడితే ధృతరాష్ట్రుడు మాట్లాడాలి, అథవా ఒక్క కారణానికి మాట్లాడితే కుంతి మాట్లాడాలి. ఎందుకని? సహజ కవచ కుండలములతో ఉన్నవాడు కాబట్టి ఈ కర్ణుడు నా పుత్రుడు. ఇప్పుడు చెప్తున్నాను సభాముఖంగా, ఇన్నాళ్ళు దాపరికం వహించా. ఇవాళ ప్రారంభమైనటువంటి ఈ వైషమ్యాలు భవిష్యత్తులో ఎక్కడికి దారితీస్తాయో. ఎక్కడికి దారి తీసినా పోగొట్టుకునేది నా బిడ్డల్ని కదా.
అని మాట్లాడే అధికారం ఏమైనా ఉంటే, ద్వంద్వ యుద్ధాన్ని ఆపే అధికారం ఏమైనా ఉంటే యథార్థానికి కుంతీదేవికి ఉంది. మరి అసలు కృపాచార్యుల వారు దేని కొరకు దూరినట్ట మధ్యలోకి? నీకెందుకంత బాధ అంటారేమో. అలా దూరబట్టి కదా కర్ణుడికి అవమానం జరిగింది. అవమానం జరగబట్టి కదా దుర్యోధనుడు అవకాశం వాడుకున్నాడు కాబట్టి కదా స్నేహం అంకురించింది. స్నేహం అంకురించబట్టి కదా దుర్యోధనుడు వెనక ఉండబట్టి కదా ధైర్యంగా కురుక్షేత్రానికి వెళ్ళాడు. వెళ్ళబట్టి కదా భారత యుద్ధం జరిగింది. లేకపోతే ఆదిపర్వం దగ్గరే భారతం అయిపోయింది. ఇది పెనుమలుపు. అర్జునుడితో యుద్ధం చేసేవాడు లేకే తటపటాయిస్తున్నాడు దుర్యోధనుడు. ఇప్పుడు చక్కగా భర్తీ చేశాడు ఆ స్థానాన్ని. ఎవరు భర్తీ చేశారు? యథార్థానికి కృపాచార్యుల వారు తన నోటి మాటతో భర్తీ చేశాడు. అయితే అసలు కృపాచార్యుడి ఉద్దేశ్యం ఏమై ఉంటుంది? ఏదో కారణం లేకుండా జోక్యం చేసుకోకూడదు కదా. ఆయన్ని తొందరపడి తప్పుపట్టడానికి వీల్లేదు. ఎందుకనంటే ఆయన గురుస్థానంలో ఉన్నవాడు. పాండవులకు కౌరవులకు మొదట పాఠం నేర్పినవాడు ఆయనే. అయినప్పుడు ఏ కారణం లేకుండా అకస్మాత్తుగా మధ్యలోకి వచ్చి ఆపేసి ఏదో మాట్లాడతాడా? ఏదో ఉండాలి ఆయన ఉద్దేశ్యం. ఏ ఉద్దేశ్యానికి ఆపి ఉంటాడు అంటే, భారతాన్ని పరిశీలిస్తే సహజంగా మనకు ఒక విషయం స్ఫురిస్తుంది. బహుశः ఇందుకే ఆపి ఉంటాడు వాళ్ళిద్దరి యుద్ధాన్ని. ఏ కారణం అయి ఉంటుంది? పాఠం నేర్పబడినటువంటి అర్జునుడి కన్నా గొప్ప విలుకాడు ఇంకొకడు లేడు అన్నది ద్రోణుడికి మొదటి నమ్మకం. ద్రోణాచార్యుల వారికి ఆ నమ్మకం ఉంటే కృపాచార్యుల వారికి ఉంటుంది. పైగా మీరు భారతాన్ని పరిశీలిస్తే కృపాచార్యుల వారికి అర్జునుడి మీద పక్షపాతం ఉందని, అర్జునుడి మీద చాలా అభిమానం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. అన్నిటికన్నా విశేషం ఏమిటంటే కృపాచార్యుల వారు చిరంజీవి. ఆయన మరణించడు. అందుకే భారత యుద్ధం ప్రారంభం అవుతోందనగా ధర్మరాజు గారు వచ్చి కృపాచార్యుడికి నమస్కారం చేస్తే ఓ మాట అన్నాడు, నేను మరణమును పొందను అన్నాడు. నాకు మరణం లేదు అన్నాడు. మరణం లేనివాడు దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే అసలు నిజానికి ద్రోణుడు మరణించాడు, అశ్వత్థామ చిరంజీవి. కానీ కృష్ణుడి యొక్క శాపాన్ని పొంది కథలో ఎక్కడా కనపడకుండా ఉగ్రమైన రూపంతో వెళ్ళిపోయాడు. కౌరవపక్షాన యుద్ధం చేసి అశ్వత్థామతో కలిసి వెళ్ళి సౌప్తిక పర్వంలో అక్కడ జరిగిన అన్యాయంలో కనీసంలో పక్కన నించున్నాడన్న పాపమైన మూట కట్టుకున్నవాడు కృపాచార్యుడు. కానీ అదే కృపాచార్యుడు పాండవ కౌరవ యుద్ధం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ పాండవుల పక్షానికి వచ్చాడు. వచ్చి పరీక్షిత్తుకి గురువయ్యాడు. గురువై పాఠం నేర్పాడు. ఆయన కథ సుఖాంతం అయింది. చక్కగా ఆయనకి ఏమి ఇబ్బంది కలగలేదు. ఆయన జీవితంలో ఆయన ఏమి ఇబ్బంది పొందలేదు. కానీ ఆయన వేసిన విత్తనం ఉందే, ఆ విత్తనం ఏం చేసిందంటే కేవలంగా ఒక 10-11 మంది తప్ప ఇంకెవరు మిగల్లా. ఎంతమంది మిగిలారంటే ఓ 7 మిగిలారంతే పాండవుల వైపు. 5 కృష్ణుడు సాత్యకి. పాండవులు 5 కృష్ణుడు సాత్యకి. దుష్టజుమ్నుడు వాళ్ళందరూ కూడా విడిపోయారుగా. అటువైపు మిగిలిన వాళ్ళు ఎవరు? అశ్వత్థామ మిగిలాడు, కృతవర్మ మిగిలాడు, కృపాచార్యుడు మిగిలాడు. వాళ్ళు 3. కానీ వీళ్ళే అయినా చిరంజీవిత్వాన్ని పొంది ఆఖరికి పాండవులందరూ వెళ్ళిపోయి కృష్ణుడు కూడా అవతార పరిసమాప్తి చేసిన పాండవ వంశాంకురమైన పరీక్షిత్తుకు కూడా పాఠం చెప్పినవాడు కృపాచార్యుడు. చిరంజీవి భవిష్యత్ సప్తర్షులలో ఒకడుగా పేరు పొందాడు ఇతర పురాణములను బట్టి. మరి ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి కృపాచార్యుడు ఏ కారణానికి జోక్యం చేసుకుని ఉంటాడు? ఎందుకు అసలు ఆపి ఉంటాడు ఆ ద్వంద్వ యుద్ధాన్ని? ఆపి ఈ బేల మాట ఎందుకు మాట్లాడాడు? ఇగో అర్జునుడు ఫలానా, నువ్వెవరు అని ఎందుకు అడిగాడు అసలు? అంటే మీరు ఆలోచించండి, ఒక్క విషయం మాత్రం అవగతమవుతుంది. ఏమిటి అంటే ద్రోణుడు కృపుడికి బావగారు. ద్రోణాచార్యుల వారి మీద ఎనలేని నమ్మకం పెట్టుకున్నవాడు భీష్మాచార్యుల వారు. అప్పటి వరకు కృపుడు పాఠం చెప్పాడు కృపాండవులకు. ద్రోణాచార్యుల వారు బంతిని నూతిలో పడిపోయిన దాన్ని బాణములు వేసి పైకి తీసినప్పుడు ఎవరిది అని అడిగి పిలిపించి వీళ్ళకి గురుస్థానంలో కూర్చోపెట్టి ఆయనకి జీవితంలో దరిద్ర
అనుభవించవలసిన అవసరం లేకుండా ద్రోణాచార్యుడిని కాపాడి రక్షించి ఉన్నతికి తీసుకొచ్చిన వాడు భీష్మాచార్యుల వారు. ఇప్పుడు అటువంటి భీష్ముడు చూస్తున్నాడు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనాన్ని. బహుశः ద్రోణుడు కానీ కృపాచార్యుడు కానీ ఏమని చెప్పుకుంటుంటారు భీష్ముడితోటి? అర్జునుడి కన్నా గొప్ప విలుకాడు లేడు అని చెప్పుంటారు కదా. అంటే అలా చెప్పు విన్నారు అంటే దాని అర్థం ఏమిటి? ఆ ఉద్దేశ్యంతోనే తయారు చేశారు అర్జునుడిని. అది దైవ సంకల్పం, అలా జరిగింది. కానీ అన్ని విధాల అర్జునుడితో సమానమైన వాడు, అన్ని విధాల అర్జునుడిని దాటాలనుకుంటున్నవాడు కూడా ఒకడు ఉన్నాడు, నివురుగప్పిన నిప్పులా. వాడు కూడా ఇంత సాధన చేస్తున్నాడు. కానీ వాడికి ఆ పేరు ఇవ్వకపోవడం వల్ల, ప్రఖ్యాతి ఇవ్వకపోవడం వల్ల, వాడిని అలా ప్రోత్సహించకపోవడం వల్ల, వాడికి ఆ గౌరవాన్ని పొందవలసిన దాన్ని పొందడానికి అవకాశం కల్పించకపోవడం వల్ల మాత్సర్యంగా మార్చుకుంటున్నాడు అర్జునుడి పట్ల. ఇది ప్రమాదమునకు వెడుతుందని గుర్తించడంలో వైక్లభ్యం పొందారు అందరూ. అర్జునుడు ప్రదర్శించినట్లుగా అస్త్రాలు ఎవరు ప్రదర్శించరు. మేమింత బాగా నేర్పాం, ఇంత గొప్పవాణ్ణి చేశాం అంటే భీష్ముడు సంతోషిస్తాడు. ఆ పిల్లవాడి యందు అటువంటి నైపుణ్యం ఉంది, దాన్ని మేము బాగా సానపట్టి వృద్ధిలోకి తెచ్చాం అని అనుకుని ఉంటారు. వాళ్ళు ఊహించనిది, కుంతి ఊహించనిది, ద్రోణుడు ఊహించనిది, ధృతరాష్ట్రుడు ఊహించనిది, కలిసి చదువుకున్న దుర్యోధనుడే ఊహించనిది హఠాత్ పరిణామం ఏమిటంటే కర్ణుడొచ్చి జబ్బచరిచి అర్జునుడికి ఎదురుగా నిలబడ్డాం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.